ఎవ్రీవన్, ఈరోజు మళ్ళీ ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వీడియో చేస్తున్నా. జొన్న దోశ చాలా బాగుంటుంది. ఫైబర్ రిచ్ బ్రేక్ఫాస్ట్ ఇది, విత్ లో క్యాలరీస్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ డైట్ చేసే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్. సో ఈ దోశ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ జొన్నల్ని డస్ట్ అంతా క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ జొన్నలు తీసుకుంటున్నా. సో జొన్నలు వేసుకున్నాక ఏ కప్పుతో అయితే జొన్నలు వేసుకున్నామో అదే కప్పుతోని మినపప్పు కూడా తీసుకుంటున్నాను అనమాట. అండ్ 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇక్కడ కావాలంటే మనం రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రైస్ యాడ్ చేసుకుంటే దోశలు క్రిస్పీగా వస్తాయి. బట్ నేను రైస్ అవాయిడ్ చేస్తున్నా కాబట్టి యాడ్ చేసుకోవట్లేదు. అన్నీ మంచిగా మిక్స్ చేసుకున్నాక వాటర్ వేసుకొని 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసేసుకొని క్యాప్ పెట్టేసి మినిమం 6 to 8 అవర్స్ వరకు నానపెట్టుకోవాలి. నేను మార్నింగ్ 10కి అట్లా నానపెట్టేసుకున్నా. ఇప్పుడు ఈవినింగ్ 7 అవుతుంది. ఆల్మోస్ట్ 8 అవర్స్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ జొన్నలో ఇంకా మినపప్పు మంచిగా నానిపోయినాయి కదా, మనం మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం తీసుకొని మిక్సీ జార్లో వేసేటప్పుడు మనం ముందే కొన్ని అటుకులు కూడా నానపెట్టేసుకోవాలన్నమాట. సో ఆ అటుకులు కూడా యాడ్ చేస్తున్నా కొంచెం కలర్ అండ్ క్రిస్పీనెస్ కోసం. సో మిక్సీ పట్టేసుకోవాలి. సో మిక్సీ పట్టుకున్నాక కన్సిస్టెన్సీ నేను చూపిస్తున్నట్టు ఉండాలన్నమాట. ఇది కొంచెం థిక్గా ఉంటేనే సాఫ్ట్గా వస్తాయి. సో మొత్తం పిండి అంతా కూడా పట్టేసుకున్నాక ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలన్నమాట. మొత్తం అంత పిండి అంతా కలిసిపోయేలాగా కలుపుకున్నాక క్యాప్ పెట్టేసేసుకొని ఇప్పుడు ఫర్మెంటేషన్ కోసం మినిమం 8 అవర్స్ అన్నా ఉంచుకోవాలి, లేదా ఓవర్నైట్ అయినా పెట్టేసుకోవాలి అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే పిండి మంచిగా ఫర్మెంట్ అయిపోయి ఉంటుంది. ఇందులో ఓన్లీ జొన్నలే వేసుకున్నాం కాబట్టి ఫర్మెంటేషన్ లైట్గానే అవుతుంది అనమాట. సో ఒకసారి పిండి అంతా కలిపి మనకి ఎంతైతే పిండి అవసరం ఉంటుందో అది ఒక చిన్న బౌల్లోకి తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని దోశ వేసుకోవటమే. సో స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టేసుకొని దోశ వేసుకోవాలి. ఇక్కడ మనం ఓన్లీ జొన్నలే వేసినాం కాబట్టి దోశ కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. సో కేర్ఫుల్గా వేసుకోవాలి. వేసుకున్నాక 1 స్పూన్ నెయ్యి లేదా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ డైట్ చేసే వాళ్ళైతే ఆయిల్ ఇంకా గీని స్కిప్ చేసుకోవాలి. 2 సైడ్స్ మంచిగా కాల్చుకున్నాక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవటమే. ఈ దోశకి బెస్ట్ కాంబినేషన్ పల్లి చట్నీ. పల్లి చట్నీ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద లింక్ ఇస్తాను, చూసేయండి. అండ్ ఈ దోశ హైలీ న్యూట్రిషియస్ అనమాట. డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ లో క్యాలరీస్ ఉంటాయన్నమాట. ఈ దోశ పిల్లలకి, పెద్దవాళ్ళకి, డైట్ చేసే వాళ్ళకి అండ్ ఆల్సో ఫాస్టింగ్ ఉండి రైస్ని అవాయిడ్ చేసే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ దోశ చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. నేను వీడియోలో చూపిస్తున్నా కదా, ఎన్ని ఫోల్డింగ్స్ చేస్తున్నా మంచిగా వస్తుందన్నమాట. సో ఈ హెల్దీ ఫైబర్ రిచ్ బ్రేక్ఫాస్ట్ ఎట్లా ఉందో కమెంట్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.